నమస్కారం. 20వ శతాబ్దపు చరిత్రలో కొన్ని సంఘటనలుంటాయి. అవి కేవలం యుద్ధాలు కాదు, ఏకంగా దేశాల మ్యాప్లనే మార్చేస్తాయి. ఈరోజు మనం అలాంటి ఓ చారిత్రాత్మక సంఘటన గురించే మాట్లాడుకోబోతున్నాం. దక్షిణ ఆసియా రాజకీయ ముఖచిత్రాన్ని శాశ్వతంగా మార్చేసిన ఆ కథలోకి వెళ్దాం రండి. ఈ నెంబర్ చూడండి, 93,000. ఇదేదో మామూలు సంఖ్య కాదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చరిత్రలోనే అతిపెద్ద సైనిక లొంగుబాటులో పాల్గొన్న పాకిస్తానీ సైనికుల సంఖ్య ఇది. ఊహించండి, 93,000 మంది సైనికులు ఒకేసారి లొంగిపోయారు. ఇది ఒక అద్భుతమైన విజయానికి, ఒక కొత్త దేశం పుట్టుకకు నాంది పలికింది. కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఇంత పెద్ద లొంగుబాటు అది కేవలం 13 రోజుల్లో ఎలా జరిగింది? అదేంటి అంత త్వరగా ఎలా సాధ్యమైంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూనే మనమీ కథలోకి వెళ్దాం. సరే, మొదట మనం అసలీ గొడవకు కారణాలేంటో చూద్దాం. ఈ యుద్ధానికి బీజాలెక్కడ పడ్డాయో తెలుసుకుందాం. అప్పటి పాకిస్తాన్ పరిస్థితి చాలా విచిత్రంగా ఉండేది. ఒకే దేశం, కాని రెండు ముక్కలుగా ఉండేది. మధ్యలో మన భారతదేశం. పశ్చిమ పాకిస్తాన్లోనేమో ఉర్దూ భాష, రాజకీయాలన్నీ వాళ్ల చేతుల్లోనే. మరోవైపు వేల కిలోమీటర్ల అవతలున్న తూర్పు పాకిస్తాన్, వాళ్లది బెంగాలీ భాష, సంస్కృతి. కాని వాళ్లకు రాజకీయంగా అస్సలు ప్రాధాన్యతే లేదు. ఈ దూరం, ఈ తేడాలే వాళ్ల మధ్య పెద్ద అగాధాన్ని సృష్టించాయి. అప్పుడేమైందంటే 1970 ఎన్నికల్లో తూర్పు పాకిస్తాన్కు చెందిన అవామీ లీగ్ గెలిచింది. కాని పశ్చిమ పాకిస్తాన్ వాళ్లు పవరివ్వడానికి ఒప్పుకోలేదు. అంతే, అక్కడితో రాజకీయ సంక్షోభం మొదలైంది. మార్చి 1971లో ఆపరేషన్ సర్చ్ లైట్ పేరుతో తూర్పు పాకిస్తాన్పై దారుణమైన సైనిక చర్య మొదలుపెట్టారు. ఇక తట్టుకోలేక మార్చి 26న బంగ్లాదేశ్ తమ స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది. అక్కడితో యుద్ధం అనివార్యమైంది. ఇక్కడే మన దేశం రంగలోకి దిగింది. ఆ తర్వాత కేవలం 13 రోజుల్లో జరిగిన ఆ మెరుపు యుద్ధం గురించి ఇప్పుడు చూద్దాం. ఈ 13 రోజులు చరిత్ర గతిని మార్చేశాయి. ఇండియన్ ఆర్మీ ప్లాన్ మామూలుగా లేదు. ఒక త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగింది. 1. మన ఎయిర్ ఫోర్స్ ఆకాశాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. 2. మన నేవీ సముద్ర మార్గాలన్నింటినీ మూసేసింది. దీంతో పాకిస్తాన్కు సప్లైస్ ఆగిపోయాయి. వాళ్లు పారిపోవడానికి దారి లేకుండా పోయింది. ఇక 3. భూమి మీద మన సైన్యం బలంగా ఉన్నచోట్ల టైం వేస్ట్ చేయకుండా నేరుగా రాజధాని ఢాకా వైపు దూసుకెళ్ళింది. మరోవైపు తూర్పు పాకిస్తాన్లో పాకిస్తానీ సైనికుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. వాళ్లు సొంత దేశంలోనే ఒంటరైపోయారు. సప్లైస్ లేవు, కమాండ్ లేదు. స్థానిక ప్రజలంతా వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నారు. వీటన్నింటికీ తోడు ఇండియన్ ఆర్మీ యొక్క పవర్, ప్లానింగ్ ముందు వాళ్లు నిలబడలేకపోయారు. వాళ్ల ఓటమి ఖాయమైపోయింది. ఇక కథ క్లైమాక్స్కి వచ్చింది. అదే ఢాకా పతనం. ఆ లొంగుబాటుకు ముందు చివరి క్షణాలు ఎలా ఉన్నాయో చూద్దాం. డిసెంబర్ 16, 1971 ఢాకాలోని రమణ రేస్ కోర్స్ మైదానం. ఇది ఏదో రహస్యంగా గదిలో జరిగిన ఒప్పందం కాదు. వేల మంది ప్రజలు చూస్తుండగా బహిరంగంగా, పబ్లిక్గా జరిగిన ఒక చారిత్రాత్మక లొంగుబాటు అన్నమాట. ఈ చారిత్రాత్మక ఫోటోలో మనకు ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు కనిపిస్తారు. ఒకరు పాకిస్తాన్ ఆర్మీ తరఫున లొంగిపోతున్న లెఫ్టినెంట్ జనరల్ నియాజీ, మరొకరు ఇండియా మరియు బంగ్లాదేశ్ దళాల తరఫున ఆ లొంగుబాటును స్వీకరిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ జగ్జీత్ సింగ్ అరోరా. ఆ రోజు సంతకం చేసిన లొంగుబాటు పత్రంలో ఈ మాటలు స్పష్టంగా ఉన్నాయి. పాకిస్తాన్ తూర్పు కమాండ్ బంగ్లాదేశ్లోని తమ సాయుధ దళాలన్నింటినీ లెఫ్టినెంట్ జనరల్ జగ్జీత్ సింగ్ అరోరాకు లొంగిపోవడానికి అంగీకరిస్తుంది. అంతే, ఆ ఒక్క వాక్యంతో యుద్ధం ముగిసింది, చరిత్ర సృష్టించబడింది. ఆ లొంగుబాటుతో యుద్ధం ముగిసింది. కాని ఒక కొత్త దేశం పుట్టింది. 1971 యుద్ధం తర్వాత ఏం జరిగిందో, దాని ప్రభావం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ యుద్ధం ఫలితాలు చాలా పెద్దవి. ముఖ్యంగా బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ప్రపంచ పటం మీదకొచ్చింది. దక్షిణాసియాలో పవర్ బ్యాలెన్స్ పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత 1972లో సిమ్లా ఒప్పందం జరిగింది. మరి ముఖ్యంగా ఈ విజయాన్ని గుర్తుంచుకోవడానికి భారతదేశంలో ప్రతి ఏటా విజయ్ దివస్ జరుపుకోవటం మొదలైంది. అసలు విజయ్ దివస్ అంటే ఏంటి? చాలా సింపుల్. ప్రతి సంవత్సరం డిసెంబర్ 16న 1971 యుద్ధంలో పాకిస్తాన్పై మన సైన్యం సాధించిన ఆ అద్భుతమైన విజయాన్ని మనం గుర్తుచేసుకుంటాం. అదే విజయ్ దివస్. సరే, ఇదంతా 50 ఏళ్ల కిందటి కథ. కాని ఇక్కడ మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒకటుంది.
1971లో జరిగిన సంఘటనల ప్రభావం, ఆ వారసత్వం ఇప్పటికీ దక్షిణ ఆసియా రాజకీయాలను, దేశాల మధ్య సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తూనే ఉంది? దీని గురించో ఆలోచించండి.